రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద వైట్ పేపర్, శ్వేతపత్రం అంటే మామూలుగా సందేహాలకి సమాధానం దొరుకుతుంది, ప్రశ్నలకి జవాబులు ఇస్తారు అని కదా అనుకుంటాం. కానీ ఏపీలో ఏంటి, సందేహాలు పెరిగినాయి, సవాళ్లు ఎక్కువ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. కారణం ఏంటి? ఈనాడు ఏం పెట్టింది హెడ్డింగ్, శ్వేతపత్రం రిలీజ్ చేశారు అని చెప్పడానికి. 2 ఏళ్లలో 1,50,000 కోట్లకు పైగా పంచి పెట్టాం అని చెప్తా ఉందేంటి అంటే పంచి పెట్టడం తప్ప ఇంకా లీడ్ గా తీసుకోవడానికి, ప్రధానంగా చెప్పడానికి ఏం కనపడలేదా? ముఖ్యమంత్రి 2 గంటల ప్రెజెంటేషన్ లో సాక్షి చూడండి, మునిశాపం ఏం చేస్తాం అంటూ అబద్ధాల్లోనే ప్రోగ్రెస్ అని రాసింది కదా. పోనీ సాక్షిది రాజకీయం అనుకుందాం. ఈనాడైనా గానీ పనితీరు గురించి ఎందుకు చెప్పలేకపోయింది? ఏం పనితీరు? ఎలక్షన్ లో చంద్రబాబు ఆరోపణ నినాదం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకుండా ఇట్లే చేశారు శ్రీలంకలో. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. చూశారు కదా, ఏపీ శ్రీలంక అయిపోతుంది అనేది ఆరోపణ నినాదం. మరి విధానము, మాకు సంపద సృష్టించడం తెలుసు. సంపద సృష్టి కదా. మరి ఈ లెక్క ప్రకారం 2 ఏళ్ల ప్రోగ్రెస్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అప్పులు చేయడం లేదు, సంపద సృష్టి జరుగుతోంది అని కదా. ఈ 2 విషయాలు కదా చెప్పాలి. ఈ 2 చెప్పకుండా ఈనాడు 1,50,000 కోట్లు పంచిపెట్టాం అని హెడ్డింగ్ పెట్టడం వెనక అసలు విషయం ఏంటి? బిట్వీన్ ద లైన్స్ స్టడీ చేస్తే, అర్థం చేసుకుంటే ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఎలాంటి కఠోరమైన వాస్తవాలు కళ్ళ ముందుకు వస్తాయి. ఇప్పటికీ గత జమానా మీద ఆరోపణలు చేసి తప్పించుకునే పరిస్థితి ఉందా? అసలు నిజానిజాల్ని, చంద్రబాబు మాటల్లో ఆంతర్యాన్ని, అసలు అర్థాన్ని అర్థం చేసుకుంటే అంటే ఎస్. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజల ముందు ఉంచుతా అని చెబుతూ చంద్రబాబు ప్రసంగాన్ని ఎలా స్టార్ట్ చేశారు? ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు చేయడం తన ఉద్దేశం కాదు, నిజానిజాలు జనం ముందుకు తీసుకొస్తా అన్నారు కదా. మరి ఇదే ప్రసంగంలో అసలు హైలైట్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, మోటో ఏంటి అని చెప్పడానికి పందులుంటాయి, అడవి పందులు తింటే పర్వాలేదు, మొత్తం తొక్కేసిపోతాయి. ఎస్, ఈ అడవి పందులు అనే మాట ఒకటి సరిపోతుందేమో కదా. ఆర్థిక రంగంలో అడవి పందులు ఎందుకు వచ్చినాయి? అసలు అలాంటి మాట వాడడానికి కారణం ఏంటి తెలియాలంటే అసలు ఎకానమీ గురించి అర్థం కావాలి. ముందు ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశాము, ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది అనేది అంకెల వారీగా పాయింట్ బై పాయింట్ చూడాలి. మొదట ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. చూడండి, మొదటి పేజీలో ఇలా రాశారు. 3వ పేజీలో అదే వార్తకి సంబంధించి జిఎస్డిపిలో అప్పుల వాటా 36.20% అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు జిఎస్డిపిలో 36% పైగా అప్పులు ఉన్నాయి ఏపీలో అని చెప్తా ఉన్నారు. ఇదిగో ఇదే వార్తలో ఇంకొక లైన్ రాశారు చూడండి, రాబోయే రోజుల్లో జిఎస్డిపిలో అప్పుల వాటా తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తాము అని ఇప్పటికీ హామీనే ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పటికీ మనం అప్పుల మీదే నెట్టుకొస్తూ ఉన్నామా? ముఖ్యమంత్రి 2 గంటల ప్రసంగంలో ఒక క్లిప్ చూస్తే అసలు విషయం ఏంటి అనేది అర్థమైపోతుంది. మన ఆదాయం జీతాలు సరిపోతుంది, కేంద్రం ఇచ్చే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీకి సరిపోతాం, నువ్వు వెల్ఫేర్ కి బారో. చూశారు కదా, రాష్ట్ర రాబడంతానేమో జీతాలకి సరిపోతుందట, కేంద్రం నుంచి వచ్చిందేమో అప్పులకి వడ్డీలకి సరిపోతుందట. కేంద్రం నుంచి రావడం అంటే మనం సాధిస్తున్నది, ప్రత్యేకంగా తెస్తున్నది అని కాదు అక్కడ అర్థం. డెవల్యూషన్ అంటే పన్నుల వాటాగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తుంది కదా, అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే. ఆ ఆదాయం ఏమో అప్పులకి సరిపోతుందట. ఇక పథకాల అమలు కోసం అప్పు చేయక తప్పడం లేదట, ఆయనే చెప్పారు. చూశారు కదా, మరి సంపద సృష్టించి కదా పంచుతామన్నారు. ఆ హామీ మాట ఏమైంది? పైగా ఇంకొక మాట కూడా అన్నారు ఇందులోనే, చూడండి. ఇంకా మీరు ఎవరైనా మంచి ఆలోచనలు ఉంటే యు గివ్ ఇట్, దట్ ఆలోచనలు ఆల్సో విల్ ఇంటిగ్రేట్. అప్పులు చేసి పంచడం కాకుండా ఆదాయం పెంచుకునే మార్గం ఏమైనా ఉంటే తనకి చెప్పండి అంటున్నారు. అదేంటి? మాకు సంపద సృష్టించడం తెలుసు. ఇలాగా సంపద సృష్టిస్తామని పదే పదే చెప్పారు. పైగా ఇప్పటికీ ఒక మాట అంటూ ఉంటారు కదా, అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని. ఎస్, ఆదాయం పెంచకుండా అప్పులు మాత్రమే చేసే వాళ్ళకి సంక్షేమం చేస్తున్నాము అని చెప్పుకునే రైట్ లేదంటారు కదా. అదేంటి? మాట చూస్తే అలా ఉంది, వివరణ చూడబోతేనేమో అప్పులు చేసే పంచుతున్నాం అని చెప్తున్నారేంటి? అంటే చంద్రబాబు చెప్పిన మాట ప్రకారమే చూస్తే సంక్షేమం చేసే పరిస్థితి, హక్కు కూటమికి లేదని పరోక్షంగా చెప్పినట్ట. ఎందుకంటే అప్పులు చేసే పంచుతున్నాం ఉన్నారు కదా. ఇంత కాంట్రాస్ట్ ఎందుకు? ఎదుటి వాళ్ళ మీదేమో అలాంటి ఆరోపణలు చేస్తూ తాము కూడా అదే విధానం అనుసరిస్తున్నాము అని శ్వేతపత్రం సాక్షిగా ఒప్పుకున్నట్టేనా? పైగా ఇదే కాన్వర్సేషన్ లో కొందరు రిపోర్టర్లు అడిగిన క్వశ్చన్స్ కి చంద్రబాబు ఏం చెప్పారో చూస్తే గనక ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటో, అసలు నిజాలేంటో అర్థమైపోతుంది. క్వశ్చన్ బై క్వశ్చన్ ఒక 3-4 క్వశ్చన్స్ చూపిస్తాను నేను, మొత్తం అంకెలతో సహా అసలు నిజాలు మన కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి. మొదటిది, debt to GDP, sir, though we are trying, it is increasing, sir. నేను అందుకే డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అంటాను.
చూశారు కదా, ద్రవ్య లోటు ఎందుకు ఎక్కువ ఉంది అని అడిగితే ఫిజికల్ డెఫిసిట్ ఇది మిత్ అంటున్నారు. అంటే అదొక భ్రమట. భ్రమ ఎలా అవుతుంది? ఇదిగో చూడండి, గత బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే ఏపీ టోటల్ బడ్జెట్ 3,32,205 కోట్లు. అందులో ద్రవ్య లోటు చూడండి 75,868 కోట్లు. ఇంత పెద్ద మొత్తం కదా, మిత్ ఎలా అవుతుంది? ఇంతకీ ద్రవ్య లోటు అంటే ఏంటి? సగటు మనిషికి అర్థం కావడానికి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ప్రభుత్వ ఆదాయాలకి ప్రభుత్వ ఖర్చులకి మధ్య డిఫరెన్స్. అంటే ఆదాయాలకి ఖర్చులకి మధ్య 75,000 కోట్ల గ్యాప్ ఉంటే బడ్జెట్ లో, అంటే ఒక సంవత్సరానికి అంత గ్యాప్ ఉంటే మిత్ అంటున్నారేంటి సమాధానం చెప్పకుండా? అంటే అప్పులు చేస్తున్నాము, అప్పుల మీదే నడుస్తున్నాము అని చెప్పకుండా అసలు మిత్ అని సింపుల్ గా టాక్టికల్ గా ఆ విషయాన్ని దాటేసినట్టే కదా, అవునా కదా? రెండోది చూడండి, GSDP growth is 3%, while GSDP is more than 10%. జిఎస్డిపినేమో తక్కువ ఉంది, గ్రోత్ రేట్ చూడబోతేనేమో అబ్బో బ్రహ్మాండంగా సాధించేశాము అని 11% ఏమో చూపిస్తున్నారు. మీరు ఇంత గ్యాప్ ఎందుకుంది అని అడిగారు కదా. ఎందుకంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటే జిఎస్డిపి కూడా పెరగాలి కదా, ఎందుకు పెరగట్లేదు అని అడిగారు కదా. అదే క్రూషియల్ పాయింట్. ఎకనామిక్స్ లో బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. అప్పులు తేవాలి అంటే గ్రోత్ రేట్ ని చూపించాలి కాబట్టి గ్రోత్ రేట్ ఎక్కువ కనపడుతోంది. జిఎస్డిపి పెరగాలి అంటే యాక్చువల్ గా డెవలప్మెంట్ జరగాలి, సంపద సృష్టి జరగాలి, ఆదాయాలు పెరగాలి. అది జరగలేదు కాబట్టి జిఎస్డిపి తక్కువ ఉంది అని ఆర్థిక పరిజ్ఞానం కాస్త ఉన్న వాళ్ళకైనా అర్థమైపోతుంది కదా. కానీ చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా ఏం సమాధానం చెప్పారు చూడండి. మీరు జిఎస్టిపి ఇంత మునుపంతా కూడా టాక్సేషన్ రాలా. ఇప్పుడు నేను ఏఐ కూడా వాడా, నాకు మెచ్యూర్ కావడానికి 2 ఏళ్ళు పట్టేది. అసలు లెక్కింపు విధానంలోనే తేడా ఉంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం, ఇక 2 బ్యాలెన్స్ అయిపోతాయి అంటున్నారు కదా. అంటే బ్యాలెన్స్ చేయబోతున్నాం తొందరలో, లెక్కించే మదించే విధానాన్ని మార్చాము అని చెప్తున్నారా? అదేంటి రెండింటి మధ్య ఇంత డిఫరెన్స్ కనపడుతూ ఉంటే సింపుల్ గా లెక్కించే పద్ధతే తప్పు అనేసారేంటి? అక్కడతో అయిపోలా. ఇప్పుడేమో జిఎస్డిపి గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది, అప్పులేమో జిఎస్డిపిలో 35-36% ఉన్నాయి. కరువు వచ్చింది అన్నారు కదా. ఏపీలో ఆదాయాలు గానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ గానీ 35% వరకు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కదా. మరి కరువు వస్తే గ్రోత్ రేట్ తగ్గబోతోందా అని అడిగితే చంద్రబాబు చెప్పిన సమాధానం ఇంకా హైలైట్. ప్యాడీ డిస్కరేజ్ చేస్తున్నారు, డ్రై ల్యాండ్ క్రాప్స్కి వెళ్ళమంటున్నారు. వాట్ కుడ్ బి ది ఇంపాక్ట్ ఆన్ జిఎస్డిపి ఫర్ దిస్ ఫిస్కల్ ఇయర్? మీరు అందరూ కూడా కొంచెం పార్ట్ టైం చేయండి ఎకనామిక్ కోర్సెస్. సింపుల్ గా క్వశ్చన్ అడిగిన ఆయన్నే పరిజ్ఞానం పెంచుకోండి, ఏదైనా కోర్సులో చేరండి అన్నారు. అంతే తప్ప కరువు రావడం వల్ల ఎఫెక్ట్ పడుతుందా లేదా, ఎంత పడుతుంది, ఆదాయాలు తగ్గబోతున్నాయా, ఇంకా ఇప్పుడే అప్పుల మీద నడుస్తూ ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటి అనే విషయాలు మాట్లాడకుండా కోర్సులో చేరండి అన్నారు. అంటే సమాధానం స్ట్రైట్ గా సబ్జెక్ట్ గురించి చెప్పలా, 3 విషయాల్లోనూ. చూశారు కదా. కారణం ఏంటి అంటే చూడండి, ఈ మధ్యకాలంలో వైసీపీ గాని జగన్మోహన్ రెడ్డి గాని ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పులు ఏకంగా 3,17,448 కోట్లు. అప్పుల గురించి ఆయన నెంబర్ చెప్తూ ఉన్నారు కదా. ఇదిగో సాక్షిలో కూడా ఈ మధ్యన 2 ఏళ్లలోనే 3,63,406 కోట్లు అప్పు చేశారు అని ఆరోపించారు కదా. విపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సాక్షి మీడియా రాస్తా ఉంది. అంటే అపోజిషన్ వాయిస్ ఈ అప్పు గానీ ఈ నెంబర్ గురించి కానీ ఎక్కడా చెప్పలేదు. చూసారా, ముఖ్యమంత్రి ఎక్కడా మాట్లాడాల, అంత అప్పు చేయలేదు అని చెప్పలేదు, ఖండించలేదు. పైగా అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇదిగో చూడండి, ఈనాడు బుల్లెట్ పాయింట్, ఫస్ట్ బుల్లెట్ పాయింటే అది. పాత ప్రభుత్వం వల్లే ఇంత భారం అని సింపుల్ గా అనేశారు. అదేంటి 2 ఏళ్లలో ఎన్ని అప్పులు చేశారో ప్రస్తావించకుండా ఇప్పటికీ గత ప్రభుత్వం మీదే ఇలా నెపాన్ని నెట్టేయడం ఏంటి? పైగా ఇందులో టాక్టికల్ గా ఇంకో మాట కూడా అన్నారు చూడండి. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. మామూలుగా ప్రభుత్వాలు ఎప్పుడైనా ఎన్నికల ముందు 6 నెలల ముందు బిల్లుల పెండింగ్ ని డిలే చేయడం అనేది 16-17 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి తెలియని పరిస్థితి. ఇదేంటి ఇలాంటి సాకులు చూపిస్తా ఉన్నారు? అప్పులన్నిటికీ గత ప్రభుత్వాందే బాధ్యత అంటున్నారు. పైగా గత ప్రభుత్వం వల్ల ఈ భారం అని చెప్తా ఉన్నారు. కేంద్రం చూడబోతే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మొన్న మధ్యన 3-4 రోజుల కిందట ఏం చెప్పింది? ఏపీ అప్పులు మొత్తం ఎంతండి అని అడిగితే ఇదిగో చూడండి, ఈ క్లిప్ ఈనాడులో వచ్చిందే కదా. రాష్ట్రం అప్పు 6.45 లక్షల కోట్లు అని చెప్పింది కదా. మనం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాం, మనం ఇస్తున్న మద్దతు అనే ఆక్సిజన్ తోనే కేంద్రం నడుస్తా ఉంది. అదే కేంద్రం ఏపీ మొత్తం అప్పులు 6.45 లక్షల కోట్లు అంటా ఉంది. అంటే 2019కు ముందు మన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, 19-24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, ఈ 2 ఏళ్లలో జరిగినవి, ఇవన్నీ లెక్కేసినా గానీ ఇంతే ఉన్నాయి
ఉన్నాయి అని చెప్పిందేంటి? ఇదిగో చూడండి, ఇయర్ బై ఇయర్ ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా మన ఈనాడే రాసింది కదా. మరి మనం మాత్రం రీసెంట్ గా ఇన్ని అప్పులు జరిగినాయి అంటే ఆ విషయం గురించి మాత్రం ఈ ఎంటైర్ వైట్ పేపర్ లో ఎక్కడా సమాధానం చెప్పకుండా ఫిజికల్ డెఫిసిట్ గురించి అడిగితేనేమో అది మిత్ అనేసి, ఇప్పుడు కరువు వచ్చింది కదా, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం కదా, ఆదాయాలు తగ్గబోతున్నాయి అంటేనేమో క్రాష్ కోర్స్కి వెళ్ళండి మీరు అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేయడంలో అసలు ఆంతర్యం ఏంటి? మరోసారి వైసీపీ మీద గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడమే అసలు లక్ష్యమా? ఇప్పటికీ 2 ఏళ్లు దాటి 2.5 ఏళ్ళు అవుతున్న టైంలో కూడా ప్రోగ్రెస్ గురించి మాట్లాడకుండా, ఏం సాధించామో, సంపద సృష్టి ఎంతవరకు చేశామో చెప్పకుండా పంచి పెట్టాము 1,50,000 కోట్లు అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాము అంటే మనం చేసిన శ్రీలంక తరహా ఆరోపణలు, సంపద సృష్టి అనే నినాదాలు కేవలం స్లోగన్స్ గాను ఎన్నికల ప్రచారం గాను మాత్రమే మిగిలిపోయినాయా? నినాదం విధానంగా మారలేదా? ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నెంబర్లన్నీ చూసిన తర్వాత, ఇంతలా మాట్లాడుకున్న తర్వాత కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అంటే అంకెలు, ఆదాయాలు, అప్పులు అందరి భవిష్యత్తు. అడవు పందులు ఎంత మాత్రం కాదు. సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు పార్లమెంటరీ లాంగ్వేజ్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.